మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. ఆర్ద్రత్వపూర్ణ నయనాశ్రయ బాష్పబిందూన్ శీర్షేऽభిషించయ భవాంతరబంధ సింధూన్ దాస్యంతు తే హృదయగమ్య రసార్ద్రభావాన్ మాతృత్వ సంస్కృతఝరీ పరిపూతలోకాన్ మాతగా దాస్యంతు తే. పరమార్థాన్ని పరమాన్నంగా చేసి మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడైన వ్యాస మహర్షి రచించిన శ్రీ మహాభారతంలో భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో భగవద్గీత భాష్యంలో 920వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. అతి రహస్యమైన ఆత్మజ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నానయ్యా రాజవిద్య రాజగుహ్య యోగం పేరు మీద అని చెబుతూనే ఆయన తికమక పెట్టేలా మాట్లాడాడు. ముందు ఆ తికమకంతా మిమ్మల్ని పెట్టుకుని నేను స్పష్టంగా చెబుతాను. అర్జునుడు తట్టుకోగలడు ఆ తికమక, కానీ మనం తట్టుకోలేం. ఇంతకు ముందు శ్లోకాల్లో ఇదే అధ్యాయంలో సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ అంటారు. అన్ని భూతాలు నాయందే ఉన్నాయి తెలుసుకో అంటాడు. మళ్ళీ వెంటనే నచ మత్స్థాని భూతాని అంటాడు. నాలో భూతాలు లేవు అంటాడు. ఇందుకే ఈ భూతాలు జీవులనే ఆయనలో ఉన్నాయా లేవు? ఉన్నాయని ఓసారి, లేడని ఓసారి. అప్పుడు అర్జునుడు కొంచెం అదేమిటయ్యా బాబు, ఇప్పుడే ఉన్నాయన్నావు, ఇప్పుడే లేవంటున్నావు, మత్స్థానీత్యుపధారయ అంటావు, నచ మత్స్థాని భూతాని సర్వాణి అంటావు. అంటే నిజమేనయ్యా, ఏం చేయమంటావు? నిజం ఒకటి, నువ్వు అనుకుంటున్నది ఒకటి. నువ్వు అనుకున్న దాన్ని కాదంటే నువ్వు పిచ్చాడు అయిపోతావు. అలాగే నిజం చెప్పకపోతే నేను ఎందుకు చెబుతున్నానో అర్థం లేదు. చాలా ఉపదేశాల్లో ఈ సమస్య తప్పదు. తల్లిదండ్రులు చిన్నపిల్లలకి ఏవో రకరకాల విషయాలు చెప్పాలని అనుకుంటారు. వాడి చేత ఓ పని మానిపించాలి. ఇగో పాలు తాగుతుంటే నువ్వు అటు ఇటు చూసావనుకో, అలా వాళ్ళతో వెళ్తూ మాట్లాడాలి, మధ్యలో తిరిగామనుకో బూచాడు ఎత్తుకుపోతాడంట. ఇది అబద్ధమా నిజమా? పచ్చి అబద్ధం. బూచాడెవరు? అసలు ఈ తల్లిదండ్రులు మించిన బూచాడు వేరే ఎక్కడ ఉంటాడు అంటాం. మరి కాబట్టి అలా అనకపోతే వాడు తాగడు, ఏం చేయమంటావు? వాడు ఎటు తిరుగుతున్నాడు. బూచాడు వద్దమ్మా, వద్దని చెప్పాను కదమ్మా, నేను తాగుతానమ్మా అంటాడు. పాపం మనకు పాలు తాగడం కావాలి. మరి నువ్వు అలా తన పిల్లాడు బూచాడికి భయపడే స్థితిలో ఉన్నప్పుడు వాడు ఏదో రకంగా చేయకపోతే ఏం చేయమంటావు? కానీ వాస్తవం బూచాడు లేడు. మరి ఆ పిల్లవాడి స్థాయిలో ఉన్నవాడికి బూచాడు అంటే అనవసరంగా భయపెట్టినట్టు అవుతుందేమో, ఎందుకు వచ్చింది ఇలా ఆలోచించక్కల. పోలీసులను బూచాడన్నా తప్పు, బూచాడన్నా తప్పులేదు. పోలీసులను బూచాడన్నాం అది తప్పు. అలా చెప్పేస్తాం, పోలీసులకు ఇచ్చేస్తా. పోలీసులు నేరస్తులు అయ్యారు ఇప్పుడు వేళ. పోలీసులు రక్షక భటులనే భావన పిల్లలకి చిన్నప్పటి నుంచి కలిగించాలి. ఆడపిల్లలు భోగ వస్తువులు కాదు అనే భావన మగపిల్లలకి చిన్నప్పటి నుంచి కలిగించాలి. ఇది తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత. పెళ్లి చూపులకు వెళ్ళి రాగానే పిల్ల బాగుందా ఈ మాట అడగండి. పిల్ల ఏం చదువుకుంది, పిల్ల గుణం మంచిదేనా, గుణం ఏమైనా తెలుసుకున్నావా అడగండి. వాడికి పిల్లలో గుణం చూడడం ముఖ్యం, రంగు కాదని తెలుస్తుంది. మన వాక్యం అది కాదే, ముందు పిల్ల బాగుందా. బంగారం బొమ్మ అనగా బంగారం బొమ్మే, బంగారము బంగారం ఇస్తే కానీ మాట్లాడిన బొమ్మే బంగారం బొమ్మ. తర్వాత వీడి బతుకు సింగారం అయిపోతుంది. ఇక్కడ ఈ వ్యాఖ్యానాల్లోనే ఉంది మనుషులను తీర్చిదిద్దే విధానం. అనేక రకాల అత్యాచారాలు ఘోరంగా జరుగుతున్న ఆడపిల్లలకు నీతులు చెప్పేవాళ్ళు తయారయ్యారు, కానీ మగపిల్లలకు చెప్పేవాళ్ళు ఏంటండి ఎవడు? వాళ్ళ బుద్ధులు మారాలంటే చిన్నప్పటి నుంచి తల్లి వ్యాఖ్యానం, తండ్రి వ్యాఖ్యానం, గురువు వ్యాఖ్యానం మారాలి. ఓ గురువు కూర్చున్నాడు, తరగతి గదిలో కూర్చున్నాడు, ఏదో నోట్సులు ఏవో దిద్దుతూ ఉంటారు కదా, అమ్మాయిలు అబ్బాయిలు అలా వచ్చి మీద పడుతూ ఉంటారు. ఒక్కోసారి గురువు ఆడపిల్ల అలా మీద పడతారా, మగపిల్లాడు పడచ్చా? పడకూడదు, ఇద్దరికే ఒకటే, దూరంగా ఉండండి.
అన్నిటికీ ఆడపిల్లలు అంటూ ఉంటే వాళ్ళకి వాళ్ళ మనస్సులో మేమేదో తక్కువ వాళ్ళం అనే భావన, వీళ్ళకి వాళ్ళు మనకంటే తక్కువ వాళ్ళు అనే భావన. ఇదే అనేక రకాలు జరగడానికి మూలాలు ఇక్కడ ఉన్నాయి. తక్షణ పరిష్కారం వేరే, అది ఎప్పుడో చెప్పాం. ఇది శాశ్వత పరిష్కారం, సావధానంగా జరుగుతుంది. వ్యవస్థలో మార్పు అలాగే వస్తుంది. మూలానికి మందు వేస్తే చెట్టు అంతరికి పడుతుంది. ఇవే ఆలోచనల్లో మార్పులు, ఇవి వచ్చి తీరాలి. అంచేత ఇక్కడ అర్జున నువ్వు చిన్నపిల్లాడు అంటే ఆధ్యాత్మిక దశలో ఎవరైనా చిన్నపిల్లాడు. అందుకే నువ్వు ఏమనుకుంటున్నావు అంటే అన్నీ నా యందు ఉన్నాయనే అనుకుంటున్నావు, కాబట్టి నీకు లేవని చెబితే నువ్వు కంగారు పడతావు. నువ్వు లేవా? ఇప్పుడు మనం ఒక్కసారిగా ఏదో అద్వైత జ్ఞానం బోధిద్దామనే ఉద్దేశంతో అన్ని రూపాలు ఏమీ లేవయ్యా, మొత్తం అంతా కల్పన అనగానే దేవుడు లేడనే భావనకు వచ్చేస్తాడు వాడు. ప్రమాదం. లేదయ్యా, నువ్వు ఆరాధించే రూపం నిజం, ఉన్నాడు భగవంతుడు, అలా అవతరించడం ముందు ఆరాధించి నీకు తెలుస్తుంది. చేయగా వాడు తెలుసుకుంటాడు. నిజంగా అది భగవంతుడు ఎందుకు రూపమే కదా, అందులో అబద్ధమేముంది. కానీ అతీతమైన జ్ఞానం చెబుదామనేటువంటి ఉద్దేశంలో ఇవన్నీ మన వాళ్ళు రాసుకున్న పురాణాలు ఏదో కాలక్షేపానికి రాసుకున్నారు. అసలు ఏమిటంటే ఇప్పుడు ఈయన పొందిన జ్ఞానం అందరూ అత్యవసరంగా పొంది తీరాలా? నా బుద్ధిభేదం జనయేద్ అజ్ఞానం కర్మసంగినాం. ఎప్పుడూ కర్మకాండ మానడానికి వీల్లేదు, అది వ్యక్తి నిర్ణయించుకోవాలి. ఆ జ్ఞానస్థాయికి నేను చేరానే లేదే ఆయన నిర్ణయించుకోవాలి తప్ప మనం చెప్పేసి ఇది కాదు. మనం పెద్ద ఏదో పాఠశాలలాగా యోగంలాగా పెట్టేసి మీరు ఎవరో ఏం పూజలు చేయకండి, నా దగ్గర కూర్చొని ధ్యానం చేయండి అనకూడదు. అలా అనే హక్కు ఎవరికి లేదు. వాడు చేసుకోవలసిందే. తర్వాత ఏ మెట్టు ఎక్కాలో వారు చూసుకుంటారు. ఎవరు దగ్గరుండి ఎవరు మెట్లు ఎక్కించరండి, చిన్నపిల్లలు కాదండి. ఆ తేడా ఇప్పుడు ఉంటుంది. అందుకని వెంటనే ఒకసారి ఒక అద్వైత జ్ఞానం అద్భుతాన్ని ఏదో చెబితే ఇవి ఉన్నవని నమ్మడం మానేస్తాడు. ఉన్నవి చేసుకుంటూనే ఉండాలి. దీంట్లో ఈ తత్వాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ పూజల్లోనే, ఈ పురస్కారాల్లోనే, ఈ యజ్ఞయాగాదుల్లోనే, ఈ దానముల్లోనే అన్ని విషయాలు బోధపడతాయి. ఇవి మానాల్సిన అవసరమేం లేదు. వీటిని ఆ తాత్వికమైన అవగాహనతో చెయ్యమనే కోరుతున్నాను. అందుకని మానేయమని కాదు. నేను అసలు ఇప్పుడు అలా చెప్పను. నేను మాను, మిమ్మల్ని ఎందుకు మానమంటాను? నేను చూస్తూనే ఉన్నాను. నేను అందులో పండగలు ముచ్చట్లు చేయడం అంటే మాకు చాలా సరదా, చెయ్యాల్సిందే. అందుకని ఉన్నాయా లేవా అని ఇప్పుడు స్పష్టం చేస్తున్నాడు. యథాకాశ స్థితో నిత్యం. ఒక ఉదాహరణ చెబుతున్నాను అర్జున, గ్రహించు. వాయు సర్వత్ర గో మహాన్ మహాన్ వాయు. ఇంత పెద్ద గాలి ఉంది, లేదని నువ్వు అనలేవు కదా, తగులుతుందిగా స్పర్శ. సర్వత్రగా అంతటా వ్యాపించి గాలి లేని చోటు ఏదండి అసలు? అది ఎక్కడుంది? ఆకాశస్థిత. ఆకాశంలోనేగా వాయువు ఉన్నది. బిందులో ఉంది అనొద్దు, బిందులో కూడా ఆకాశం ఉంది. ఖాళీ. బీరువాలో ఉంది, బీరువాలో ఆకాశం ఉంది. మన శరీరంలో కూడా ఆకాశం ఉంది. మన మెదడులో శూన్యం. అసలు మెదడులో ఉన్నదే శూన్యం. అందుకని గాలి లేని చూడలేదు. అంటే ఇంతకీ గాలి ఆకాశంలో ఉన్నట్ట మరి లేనట్ట అది విషయం. ఆకాశంలోనే ఉంది, మరి గాలి ఆకాశంలో వ్యాపించి ఉంది. ఆకాశం అనేది శూన్యం కాబట్టి వాయువు అక్కడ ఉంది, అనేది వాయువు ఉంది, మనకు తెలుస్తుంది. కానీ ఆకాశం నిరవయవం కాబట్టి సంశ్లేషము లేదు. ఆకాశంలో ప్రత్యేకించి అంచులను పట్టుకుని లేదు కాబట్టి వాయువు అక్కడ ఉందో లేదో మనం చెప్పలేం. వాయువు కూడా ఉందంతే. ఎక్కడుంది అంటే దాని అంచులు, దాన్ని మ్యాప్ పాయింటింగ్ చేసి చెప్పలేము మనం. గీతలు గీసేసి చెప్పాలంటే కష్టం. సరిహద్దులు గుర్తించడానికి ఏం లేదు అక్కడ. అంటే ఆకాశం శూన్యం కాబట్టి వాయువు లేదనాలి. ఆకాశం నిరవయవం కాబట్టి వాయువుకి ఆకాశానికి సంశ్లేషము లేదు. ధృతం వరకు సంశ్లేషము లేదు అన్నట్టే దీనికి సంశ్లేషం లేదు. ఆకాశంలో వాయువు ఉందనడానికి లేదు. ఎందుకంటే ఆకాశం నిరవయవం. ఆకాశం అనే పదార్థం ప్రత్యేకంగా ఉంటే దానిలో ఇది ఉంది. కుండ అనే ప్రత్యేకం పదార్థం కూడా దానిలో నీళ్లు ఉన్నాయని చెప్పొచ్చు. కుండ లేకుండా నేల మీద నీళ్లు పారుతుంటే ఎక్కడున్నాయంటావు? అలాగే పారుతుంది. అలాగని వాయువు లేదనడానికి లేదు, అది ఆకాశంలో లేదనడానికి లేదు. అలాగే నాలో మత్స్థానీత్యుపధారయ యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. అలాగే అన్ని జీవులు నా యందు ఉన్నాయంటే అవి ఉన్నాయని అవి అనుకుంటున్నాయి. నాకు వాటికి ఎటువంటి సంశ్లేషము లేదు. నా యందు ఉన్నమాట నిజమే, అవి అనుకుంటున్నాయిగా, అందువల్ల ఉన్నాయి. అందుకని శ్రీకృష్ణమూర్తి విగ్రహాన్ని చూడండి, 8 మంది భార్యల్లో ఒక్క భార్య కూడా పక్కనే ఉండదు. ఎందుకంటే వారందరూ భార్యలను వారు అనుకున్నారు, వారెవరూ భార్యలను ఈయన అనుకోలేదు. రాముడు అలా కాదు, సీత నా భార్య అనుకున్నాడు కాబట్టి ఆవిడ కోసం యుద్ధమే చేశాడు. అందుకని రాముడు పక్కన సీత ఖచ్చితంగా ఉంటుంది. రాముడు భావన వేరు, కృష్ణుడు భావన వేరు. వీరెవరూ సత్యభామ సహా రుక్మిణి సహా భార్యలను వారు అనుకోలేదు. ఆయన పరమాత్మ స్వరూపం. వారు అనుకున్నారు కాబట్టి వారు ఉంటారు, ఈయనకు అవసరం లేదు వారెవరు. అదంతే. అనుకునే వాళ్ళు ఎవరో ఉంటారు, మనకెందుకు తాపత్రం? ఎవడైనా జీవుడు ముక్తుడు బద్ధుడు వంటిది. నువ్వు అనుకోవడం మొదలెడితే వాళ్ళు కూడా నువ్వు తిరగాలి, వాళ్ళు అనుకోవడం మొదలెడితే వాళ్ళే తిరుగుతారు. ఎంత తిరిగినా దొరకకపోతే వాళ్ళే మానేస్తారు, గొడవలేదు, ఇద్దరు సుఖంగా ఉంటారు.
అందుకని వారు అనుకుంటారేమో అని వీరు అనుకుంటారేమో వీరంటే బంధాలు పెంచుకోవడమే. ఇంకా ఇది వాయువు ఆకాశం బంధం లాంటిదే. ఉన్నట్ట అంటే ఉన్నట్టు, లేనట్ట అంటే మరి లేనట్టు, ఉన్నది లేదు. ఇదే శంకరాచార్య జగన్మిథ్య అని చెబితే ఆక్షేపించారు. ఉన్నది లేదు లేనియది ఉన్నదటంచును పలుకునేతడు, ఏమున్నది వీని వాదమని ఒక్కట త్రోసిన త్రోయవచ్చు. ఉన్నది లేదు లేనియది ఉన్నదటంచును పలుకునేతడు, ఏమున్నది వీని వాదమని ఒక్కట త్రోసిన త్రోయవచ్చు. నీ ఉన్నదటన్న ఉన్నయది ఊడినదన్నను ఊడిపోవు, నీ ఉన్నదటన్న ఉన్నయది ఊడినదన్నను ఊడిపోవు. నీవన్నది ఏది ఏది అని ఆత్మనెరింగిన తెట తెల్లమవు, నీవన్నది నేనన్నది ఏది ఏది అని ఆత్మనెరింగిన తెట తెల్లమవు. సాగర ఘోష 3వ అధ్యాయంలో శంకరాచార్య సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ వ్యాఖ్యానిస్తూ రాసిన పద్యం ఇది. ఉన్నది లేదంటాడు ఈ శంకరాచార్య, లేనిదాన్ని ఉందంటాడు. ఈ జగత్తంతా మించి అంటారు కనబడుతూ ఉంటాను. ఆత్మ ఒక్కడ సత్యం, ఆత్మ ఎక్కడా కనబడలేదు మనకి. ఏమున్నది వీని వాదమని ఒక్కడ త్రోసిన త్రోయవచ్చు. ఏముందండి, ఏదో పిచ్చివాగుడు. అందుకే మీకు గమనించండి విచిత్రం, లోకంలో పల్లెటూళ్ళలో ముఖ్యంగాను మా ఊళ్ళో ఒక ఆయన కొంచెం ఏదో అయోమయంగా మాట్లాడేవాడు, కుర్రాడే. వాడంతా అద్వైతం రాలేవారు. మాకు అప్పుడు అర్థమైంది ఏమిటంటే అద్వైతం అంటే అయోమయం అని. మాకు తెలియదు. తర్వాత వివేక చూడమని అయ్యో ఇంత గొప్ప సిద్ధాంతాన్ని పట్టుకుని అయోమయం అంటే వీడికి అర్థం కాలేదు కాబట్టి అయోమయం అని వేరెట్టేశారు. లెక్కలు చాలా కష్టం. ఎవడికి కష్టం? అర్థం కాని వాడికి. అర్థమైన వాడికి ఆనందం, దాంతో అభ్యాసం చేస్తాడు, మజా. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.